మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నీటి మోటార్ల చోరీకి పాల్పడుతున్న 3 దొంగలు అరెస్ట్. అకస్మాత్తుగా గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. మావోయిస్టు నేతను అరెస్ట్ చేసిన రామగుండం పోలీసులు. నాగోల్లోని అక్షర టెక్నో స్కూల్ వద్ద ఓ విద్యార్థి తండ్రి అర్ధనగ్న ప్రదర్శన. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం, మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విష్ణు టౌన్షిప్లో అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్, సత్యనారాయణ, హర్షలు కోరారు. ఆ రోజు విష్ణు టౌన్షిప్లో రోడ్లు, తాగునీరు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్, సత్యనారాయణ, హర్షలు మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్ రోడ్లు సరిగా లేక, త్రాగునీరు సక్రమంగా రాక, ముళ్లకంపలతో, విషపురుగులతో, దోమలతో సహవాసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, వెంటనే రోడ్లు వేయాలని, త్రాగునీరు అందించాలని, ముళ్లకంపలు తొలగించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వీళ్ళు కాలనీ వాళ్ళందరూ ఒక 20 మంది వచ్చి మీరు ఏమన్నా లవడితే సార్ కొట్లాడేది ఉండే ముందర ఇంత అయితే చిన్న చేసుకుంటారు. ఎందుకంటే ఉన్నది సంగీతం కనబడి రోడ్లు వేయాలి, రోడ్లు వేయాలి, సీసీ రోడ్లు వేయాలి, సీసీ రోడ్లు వేయాలి. డ్రింకింగ్ వాటర్ కావాలి. తాగునీటి సమస్య తీరాలి, తాగునీటి సమస్య తీరాలి, తాగునీటి సమస్య తీరాలి. డ్రైనేజ్ క్లీన్ చేయాలి, డ్రైనేజ్ క్లీన్ చేయాలి. అమ్మా మీరు మాట్లాడతారా? చెప్పండి అమ్మా. నీళ్ళే పోతున్నావు, కాలువలు స్లోపు లేవు. ఏం లేదు కానీ లేదా ఆల్రెడీ వాళ్ళ పబ్లిక్ సమస్య కదా. కాదు కాదు పబ్లిక్ సమస్య ఇది. ఒక్క నిమిషం, ఒక విజువల్ చేస్తాను. ఓకే చిన్న దానికి లైసెన్స్ ఉంది, ఇవి కూడా అమ్ముతుంటారు. డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు. వార్డు సచివాలయంలో నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా విష జ్వరాలు విజృంభిస్తాయని అన్నారు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా జ్వరాలు పట్టుబీడిస్తాయని చెప్పారు. డయేరియా, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు అవకాశం ఉన్నందున ప్రజల శుభ్రతను పాటించాలని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. తల్లుల మీద ఉంది. ఎందుకంటే ఎంత ఆశా వర్కర్లు కానీ, లేదంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ, వాళ్ళు ఎంతవరకు చేసినప్పుడు కూడా బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు పూర్తిగా బాధ్యత తీసుకొని మీరు చేయవలసిన పని ఏంటంటే చంటి పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏది చాక్లెట్ తిన్నా సరే చెయ్యి కడిగించే తినాలని చెప్పాలి. భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు సబ్బుతో కడిగించాలి. వీలైతే సబ్బు, లేకపోతే ఏదైనా లిక్విడ్ అంటే డెటాల్ కానీ, లేదంటే లైఫాయ్ లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ వీలైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాయి కూడా నేను ఫ్రీగా పంచుతాం. ఒకసారి అవి లిక్విడ్ ఏదైనా తీసుకుని చేతులు శుభ్రం కడిగించిన అలవాటు చేస్తే ఆ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది.
అలాగనే తల్లులు కూడా చాలా మంది ఏంటంటే అన్నం పెంచేటప్పుడు చాలా మంది గోల్డ్ చూసుకుని గోల్డ్ చాలా మంది గోల్డ్ పెంచుకుంటూ ఉంటారు. చూసారా, గోల్డ్ పెంచుకుంటారు. ఈ గోల్డ్ ఏంటవుతుందంటే మట్టి ఉండిపోతుంది. ఈ మట్టి ఉండిపోవడం మూలంగా ఇదంతా కూడా చంటి పిల్లలకు మీరు అన్నం ఇలా కలిపి మెత్తగా తీసుకునేటప్పుడు ఇదంతా అందులోకి వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండా కూడా మీరు వాళ్ళకి అపకారం చేస్తున్నట్టే. అంచేత ముందు మీరు శుభ్రంగా ఉంచుకోండి దయచేసి. అంటే నేను ఎవరికి వ్యక్తిగతంగా చెప్పడం అందరికీ చెప్తాను, ఎవరు మా ఇంట్లో సరే మీ ఇంట్లో ఎవరికైనా సరే గోల్డ్ శుభ్రం చేసుకోండి. గోల్డ్ శుభ్రం చేసుకొని నీట్గాను అప్పుడు ఏంటవుతుందంటే మనం బ్యాక్టీరియా వాళ్ళకి వెళ్తుంది. అన్నం కలిపేటప్పుడు కూడా శుభ్రం కలిపేసి వీలైనంత వరకు కూడా చేతితో కాకుండా ఇప్పుడు సపోజ్ చంటి పిల్లలు బాగా మెత్తగా పెడతారు కదా, వాళ్ళకి గ్లాస్తో లేకపోతే స్పూన్తో గట్టిగా మెదిపి మెత్తగా పెడితే చాలా మంచిది. తినిపించేటప్పుడు చేతితో తినిపించండి, కానీ కలిపేటప్పుడు మాత్రం మీ చేతులు పెట్టకండి. ఎందుకంటే ఆ వేడికి కూడా మనలో ఉన్న చెమట కానీ బ్యాక్టీరియా కూడా మనకు వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే మాదిరిగా మీరు చేతులు కొడుకోవడంతో పాటు పిల్లలు కూడా చేతులు కడిగించడం. తింటే వాళ్ళు తినే పిల్లలు అయితే తినిపించే పిల్లలకి మీరు కొడుకోండి, తినే పిల్లలకి ఆధార్ కడిగించి అదేవిధంగా వాటర్ కూడా వీళ్ళంత వరకు ఈ 3 నెలలు 4 నెలలు కూడాను ఇంట్లో ఉంటే ఫిల్టర్, లేకపోతే వేడి నీళ్లు మరిగించి వడకెత్తి ఇవ్వండి పిల్లలకి. దానివల్ల ఏంటంటే వాంతులు విరోచనం రాకుండా ఒకవారు వస్తే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్కో లేకపోతే నేను నా కార్పొరేటర్ నా స్థానానికో లేదా డాక్టర్ గారి దగ్గరకు లేదంటే మన ఇక్కడ హాస్పిటల్కి వస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఆలస్యం చేసే కొంచెం ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటంటే ఆశ్రమాషిగా తీసుకుంటే విరోచనలే కదా వాంతులే కదా అంటే ప్రాణానికి ప్రమాదం. చంటి పిల్లల తాలూకు ఆరోగ్యం కానీ వాళ్ళ తాలూకు ఆయుష్ కానీ వాళ్ళ తాలూకు మంచి కానీ అవన్నీ కూడా తల్లుల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవరు కూడాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంగన్వాడీ టీచర్స్ కానీ అంగన్వాడీ లేకపోతే వర్కర్స్ కానీ లేకపోతే శానిటరీ సిబ్బంది కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారు అంతవరకే చేస్తారు. కానీ మన పిల్లల బాధ్యత మనం తీసుకున్నప్పుడే మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేయడం కాకుండా పక్క వాళ్ళు కూడా చెప్పాలి. ఇది కాకుండా ఎక్కువ కూడా ఇంచుమించుగా ఆ ఇంట్లోని బాత్రూమ్ అది కూడా తడిగా ఉంచుకోకండి. టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా శుభ్రంగా చేసుకోవాలి. యాసిడ్ కాకుండా ఇప్పుడు కొత్త లేటెస్ట్ 3 రకాలు వచ్చాయి. ల్యాబ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. బాత్రూమ్ నీళ్ళు వస్తే సబ్బుతో పడుకోవాలి, బాత్రూమ్ నీళ్ళు వస్తే నీట్ గా ఉండాలి, బాత్రూమ్ అంతా పులుపు ఉంచుకోవాలి. అలాగనే వాటర్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు బట్టలు గుర్తుంటారు, ఆ ఊరంతా అక్కడ ఉండిపోవాలి. ఇవన్నీ రావడానికి కారణం అదే. మీకు దోమ చిన్నదే కనిపిస్తుంది, ఆ దోమ కానీ పుట్టిందంటే చాలా ప్రమాదం. పరిస్థితులు బాగోలేవు. ఎంత మనం ఒకరి మీద నిందేసేసుకొని చెప్పడం కాదు. వాళ్ళు చూడలేదు, ఏం చూడలేదు, లేకపోతే కార్పొరేట్ గా చూడలేదు, లేకపోతే ఆశా వర్కర్ చూడలేదు, అంగన్వాడీ టీచర్ చూడలేదు అంటే ఏం చేయలేం. మీరు మీ బాధ్యత తీసుకుని మీరు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఇది బాగుంటుంది. అంటే దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని దీని మీద శ్రద్ధ పెట్టండి. మీ ఇంటి దగ్గర పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మీకు ఆల్రెడీ చెత్తకేమో డబ్బాలు ఇచ్చారు, ఒకవేళ చెత్త డబ్బాలు లేకపోయినా సరే ఈ పొడి చెత్త తడి చెత్త అనేది పక్కన పెట్టుకోండి. వచ్చేటప్పుడు మీకు ఎక్కడైనా కావాలి, ఎవరికైనా మీకు అందరికీ తెలుసో లేదు 33 గ్రూప్ కూడా మేము పెట్టాం, కార్పొరేటర్ గ్రూప్ అని పెట్టాం. ఎవరికైనా ఎక్కడైనా సరే 32వ వార్డు కార్పొరేటర్ గ్రూప్ అని పెట్టాం. ఎక్కడైనా కాలువలు తీయకపోయినా, లైట్స్ వెళ్ళకపోయినా, బోర్డులు పని చేయకపోయినా నాకు వెంటనే మెసేజ్ పెట్టండి. నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. మీరు తీసుకొని ఫోన్ చేయండి. వెంటనే పనులు అయిపోతే మీకు ఏం ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ప్రతి దాన్ని కూడా మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ గారు మామూలు ఆసామాసిగా వదిలిట్లేదు. ఎందుకంటే ఆడపిల్లల పట్ల కానీ చంటి పిల్లల పట్ల కానీ. హైదరాబాద్ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారితో కలిసి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి కళ్యాణానికి మంగళ ద్రవ్యములు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సమర్పయామి ఆత్మప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ఛత్రజామరాది సమస్తోపచారాన్ సమర్పయామి. శ్రీ చేయగలదు.
అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం. స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి. ఆ స్వస్తి పుణ్యాహవాచనం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం 50 మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధుబ్రహ్మ ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుబ్రహ్మ ప్రాసనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అకస్మాత్తుగా కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల తనిఖీలు చేసిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. రెగ్యులర్ ప్రిన్సిపల్, రోడ్డు సమస్య, కాంపౌండ్ వాల్, విషసర్పాలు, కనీసం బోర్డులు, నీటి సమస్య, టాయిలెట్, అన్నంలో పురుగులు, వరుసగా సమస్యలు కబురు పెట్టిన విద్యార్థులు. ఈ విషయంపైన చెల్లించిన జాయింట్ కలెక్టర్ శుక్రవారం రోజున స్వయంగా పరిశీలన చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని పిల్లలకు భరోసా ఇచ్చిన చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్. కొసమెరుపు ఏమిటంటే రాత్రి 9:30 ప్రాంతంలో జేసీ విద్యుత్ వెలుగులు లేకుండానే వంకర టింకర రోడ్లో బ్యాటరీ వెలుతురు సహాయంతో కింద ఉన్న కారును చేరుకోవడం గమనత్వం. సమస్యల సత్వరమే పరిష్కరించాలని పసిపిల్లల తండ్రులు, ఎంఆర్పీఎఫ్, ఎంఎస్పీ నాయకుల డిమాండ్. సార్ నేను వచ్చే గురువారం కలెక్టర్ గారు నేను ఇంట్లో వస్తాను, డిస్కస్ చేస్తాను కలెక్టర్ గారు. ఈలోపు వాటర్ ట్యాంక్ అది ఫుల్ అయిపోయేది, లోపలికి వెళ్ళిపోయింది సార్. పాప వీళ్ళు కూర్చోనేది ఎక్కడంటే అక్కడ బ్లాక్ అయిపోయింది సార్. నన్ను చూసుకున్నాను సార్, కానీ అది లేదమ్మా మొత్తం బ్లాక్ అయిపోయింది సార్. ఇప్పుడు అవి బయట మల రీఛార్జ్ అన్ని బయట వచ్చేస్తాం సార్, కానీ పిల్లలకి ఆ స్మెల్ నుండి చాలా ఇబ్బందిగా ఉంది సార్. చుట్టూ సెప్టింగ్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. అవును సార్, అది ఓవర్ అయిపోయేసి బయట వెళ్తాం సార్. టీచర్లు హెడ్ క్వార్టర్ పాపం పక్కనే సార్. వాళ్ళు ఉన్నాయా సెప్టింగ్ ట్యాంక్? ఉన్నాయి సార్. ఉన్నారా? 4 months 3 months ఉన్నారు, ముగ్గురు ఇద్దరే వస్తున్నారా? అంటే వస్తారు సార్, ఒక రోజు ముగ్గురు వస్తారు, ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఆప్షన్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు నా దగ్గర చేయిస్తున్నాం, పిల్లల దగ్గర ఏం చేయించడం లేదు సార్. వాళ్ళ దగ్గర చేయిస్తాను. కాబట్టి లేనప్పుడు ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు కూడా ఒకసారి రానప్పుడు ప్రాబ్లం. వాళ్ళు ఇప్పుడు మేము వచ్చి వెళ్తాము అంటే వీళ్ళకు ఏజెంట్స్ వాళ్ళు అమౌంట్ పే చేస్తాం లేదు సార్. సెక్యూరిటీ గార్డ్కు అంటే స్వీపర్ వాచ్మెన్ ఎంత పే చేస్తారు? 8.5 కొత్తగా జాయిన్ చేస్తారు. 8.5 రెగ్యులర్ టీచర్స్ రెగ్యులర్ టీచర్స్ గ్రౌండ్ సార్. గ్రౌండ్ సార్ ఎక్విప్మెంట్స్ ఓకే. చెప్పండి, బోర్ వాటర్ తాగుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ ఏదైనా లేదు.
బ్లాక్ బోర్డ్స్ బ్లాక్ బోర్డ్స్ లేవా? బ్లాక్ బోర్డ్స్ కూడా ఈయన డొనేట్ చేశారు సార్. అంటే యాక్చువల్గా లేవు సార్. చైరు బోర్డులు ఇచ్చాను సార్. 6 బోర్డ్స్ ఏమో ఈయన డొనేట్ చేశారు. ఈవెన్ మా ఇయర్ కూడా నేను బోర్డు పెయింట్ డబ్బులు నేను సొంతంగా వేస్తూ ఉంటాను సార్. ఇంకేదన్నా చిన్న చిన్న లైట్లు పోతే కానీ వైర్లు కానీ ఎక్కడ ఉంటారా? పక్కనే సార్. అంటే ఒక సేవా దృక్పథంతో మనం పనిచేయాలనే ఇంటితో చేస్తూ ఉంటాం సార్ ప్రతి ఒక్కటి. అంటే ఏ పేరెంట్స్ ఇబ్బంది పెట్టండి సార్, మీరు ఏమన్నా ఇవ్వండి ఇవ్వండి అని. ఇక్కడ టీచర్లు నాకు చెప్తారు, నేను దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాను. ఎందుకంటే మనం పెట్టే చేతులు ఉంటే భగవంతుడు ఇచ్చే చేతులు ఉంటాయనేసి ఆయన దీంతో చేస్తూ ఉంటాం సార్. చెప్పమ్మా, ఇంకేం కావాలి? ఫామ్లో వస్తుంది సార్. అంటే డే టైంలో కూడా ఉంటాయి. మొన్న నేను వస్తే ఇక్కడే సార్ ఉంది, పైన ఉంది, కొట్టు ఉంది. దీంతో అన్న పేరు సెల్లో సార్ మీకు పెట్టాను. మన స్నేక్ పెట్టాను సార్. సార్ నాకు కొంత రాస్తాము నైట్ మార్నింగ్ టైం మన సీఎం ప్రోగ్రామ్ ముందు రోజు సార్ తెల్లారితోనే చెట్లకు పాస్ చేద్దాం. లాస్ట్ టైం కూడా పాపం టీచర్లు 100, 200, 300 వేసి 11.5 చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఫ్రంట్లో మాత్రమే ఉంది సార్. గత 2 నెలల నుండి మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఉద్దేశం మరియు సికాస పునర్నిర్మాణం కొరకు మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరులు కోల్డ్ బెల్ట్ ఏరియాలో కరపత్రాలు విడుదల చేస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయి విచారణ కొరకు రామగుణం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ఎగ్గడి భాస్కర్ డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు మరియు వారి సిబ్బందితో మందమరి ప్రాంతంలో పెట్రోల్ చేయించుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగు భుజానికి వేసుకొని కనిపించగా అతన్ని చూసి ఆపడానికి ప్రయత్నించగా అతను అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పట్టుకుని ఆ బ్యాగ్ చెక్ చేయగా మావోయిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్, వాల్ పోస్టర్, కరపత్రాలు బ్యాగ్లో ఉన్నవి. అతన్ని విచారించగా తన పేరు మహమ్మద్ హుస్సేన్ ఆలియాస్ సుధాకర్ ఆలియాస్ రమాకాంత్ అని తెలిపారు. తాను జమ్మికుంట నివాసితుడు అని తెలిపారు. వస్తువులు సీజ్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలను కేతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణాధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ద్వారా ఉచిత విద్యను అందించిన ఘనత వైఎస్ఆర్ది అని కొనియాడారు. అంతేకాకుండా పేదలకు ఉపాధి హామీ కల్పిస్తూ రేషన్ కార్డులు, పింఛన్లు ఇప్పించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి కార్పొరేషన్ ద్వారా రాయితీలు అందించిన మహానేత రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీలో జయంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఏమేమి అవసరాలు ప్రజలకు తెలుసుకొని, ఒకవేళ పేదవాడు చదువుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉండే అప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని చేసుకోవడం జరిగింది. అదే కాకుండా దారింట వెళ్తుంటే యాక్సిడెంట్ అయినట్టయితే 5-10 నిమిషాల్లో అంబులెన్స్ రావడం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమం చాలా చేసిండు. ఇదే కాకుండా రైతులకు ఏదైతే ఉందో పనిముట్లు ఇప్పించడం జరిగింది. ట్రాక్టర్ కావాలంటే సబ్సిడీలో ఇలాంటి కార్యక్రమం చాలా చేయడం జరిగింది. ₹1,00,000 మాఫీ చేయడం జరిగింది. కరెంటు కూడా ఇవ్వడం జరిగింది రైతులకు ఉచితంగా. ఇలా ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాం. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్.
కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏపీఐఐసి పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, ఆర్డీఓ మధుసూదన్ రావు, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం ప్రసాద్, ఏపీఐఐసి జెడ్ఎం సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓరుగల్లు వాసుల ఇల్వెల్పుల దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం కురుకుళ్ల క్రమం, సాయంత్రం బేరుండ క్రమం దర్శనం ఇవ్వనున్న భద్రకాళి అమ్మవారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి. ఎంత పబ్లిసిటీ అయితే అంత మంచిది కదా. పైసలు చెప్పినప్పుడు అన్న మళ్ళీ ఎందుకు ఫోటోలు వాడు కావాలి వాటి అచ్చప్పుడు అయితే అట్లా రమ్మన్నప్పుడు గౌరవం కాపాడుతుందా చెప్పు వాటి వద్దనట ఆయన ఎవరైనా కానీ అన్నా నా పేరు రమ్మన్నారా అలిగి టెంపుల్ బయటే కూర్చున్న మంత్రి పొన్నం మరియు మేయర్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకు ప్రోటోకాల్ నిబంధన పాటించడం లేదని అల్కపుని ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ కూర్చున్న మంత్రి పొన్నం ఆయనతో పాటు మేయర్ కూడా నిరసన వ్యక్తం చేశారు.
ఈవీ రమణ ఆధ్వర్యంలో ఉలిందకొండ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని, బస్ కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడామని ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేతారెడ్డిని కోరగా ఆవిడ తక్షణమే ఊర్లోకి బస్సు తీసుకురావడం జరిగింది. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపండి అక్కడ. విజయవాడలో ఉంది, విజయవాడలో బస్సు తీసేస్తాను నంద్యాలకు చేసుకోలేమో లిఫ్ట్ చేయట్లేదు. ఆర్టీసీ గోరింగ్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఆ నంబర్ అదేనా? ఏమన్నా నంబర్ చెప్పండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.